అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనంటే, ఫస్ట్ వచ్చేసి టాబ్లెట్స్ అండి. పీడీఈ5 ఇన్హిబిటర్స్ అంటారు. ఆల్మోస్ట్ ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న 70-75% మంది పేషెంట్స్‌లో ఈ పీడీఈ5 ఇన్హిబిటర్స్ వాడుకోవటం వల్ల వాళ్ళకి సెక్షువల్‌గా మళ్ళీ ఎరెక్షన్స్ నార్మల్ అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని నార్మల్‌గానే ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పేషెంట్స్‌లో ఈ పీడీఈ5 ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ వాడుకుంటున్నా కూడా పెద్దగా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వవు. ఎవరిలో పీడీఈ5 ఇన్హిబిటర్స్ వాడుకున్న ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వవు అనంటే, ఎవరిలో అయితే సిగరెట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉంటాయో, లేకపోతే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో, లేకపోతే ఎక్కువ వెయిట్ ఉంటారో, అటువంటి పేషెంట్స్‌లో ఈ పీడీఈ5 ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ వాడినా కూడా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం చాలా తక్కువగా ఉంటది. సో, ఇటువంటి పేషెంట్స్‌లో మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి అనంటే, పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ చేస్తాము. ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ అనేది ఒక చిన్న వైబ్రేటర్ లాంటి మిషన్‌తో మనము ఈ పెన్నిస్‌కి గనక చేసినట్లయితే, ఈ వైబ్రేషన్ లాంటి మిషన్‌తో పెన్నిస్ దగ్గర మనము ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో పెరిగిద్ది. ఎప్పుడైనా సరే పెన్నిస్‌కొచ్చే బ్లడ్ ఫ్లో పెరిగిద్దో, ఆటోమేటిక్‌గా ఆ పెన్నిస్‌లో ఏదైతే ఈ షుగర్ వల్ల, బీపీ వల్ల లేదా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల మజిల్ డ్యామేజ్ అయిపోయి, మజిల్ గట్టిగా అయిపోయిందో, ఆ మజిల్‌కి బ్లడ్ సప్లై పెరగటం వల్ల ఆ మజిల్ అనేది ఎక్కువ రిలాక్సేషన్ అయిద్ది. అంటే పెన్నిస్‌కి ఎరెక్షన్ బాగా స్ట్రాంగ్‌గా రావాలి అనంటే, పెన్నిస్‌కి బ్లడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే, మజిల్ ఎంత ఎక్కువ సాగితే పెన్నిస్ అంత పెద్దగా అయిద్ది, అంత గట్టిగా అయిద్ది. సో, ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ పెన్నిస్‌లో ఉన్న మజిల్ గట్టిగా అయిపోయిద్ది. మనం ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం వల్ల మళ్ళీ ఆ మజిల్ అనేది స్మూత్ అయిపోయిద్దనమాట. సో, ఆ స్మూత్‌గా ఉన్న మజిల్ బ్లడ్ వచ్చినప్పుడు ఈజీగా రిలాక్స్ అయ్యిద్ది కాబట్టి పెన్నిస్‌కి ఎరెక్షన్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చిద్ది. సో, ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ అనేది కరెక్ట్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎంత తొందరగా చేపించుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బెటర్‌గా ఉంటాయి. ఒకసారి గనక ఈ ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే డెఫినిట్‌గా ఎరెక్షన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఫ్యూచర్‌లో మీరు షుగర్ గనక కంట్రోల్‌లో ఉండి అండ్ దాంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఆపేసినట్లయితే మాక్సిమమ్ మీకు ఈ ట్రీట్మెంట్‌తోనే మీ ఎరెక్షన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. సో, ఎవరైతే సెక్షువల్‌గా ఇబ్బంది పడతా టాబ్లెట్లు వాడుకుంటున్నా, సెక్షువల్‌గా పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ లేక ఇబ్బంది పడుతున్నారో, మీరు గనక వచ్చి ఒకసారి కన్సల్ట్ అయినట్లయితే విజయవాడ గానీ, వైజాగ్ గానీ, రాజమండ్రి గానీ, నెల్లూరులో గానీ ఈ 4 ప్లేసెస్‌లో మన దగ్గర ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒకప్పుడులాగా ఈ ట్రీట్మెంట్ కోసం మీరెక్కడికో మెట్రోస్‌కి, హైదరాబాద్‌కో, చెన్నైకో, బాంబేకో వెళ్ళాల్సిన పని లేదు. మన ఈ 4 సెంటర్‌లోనూ మన దగ్గర ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మేము డైలీ ఆల్మోస్ట్ 7-10 మెంబర్స్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్ చేపించుకున్న తర్వాత చాలా పేషెంట్స్ సెక్షువల్‌గా చాలా హ్యాపీగా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. సో, ఎవరైతే సెక్షువల్‌గా టాబ్లెట్స్ వాడుకున్నా ఇబ్బంది పడుతున్నారో, ఎరెక్షన్స్ లేక సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో, ఒకసారి గనక వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పడం జరిగిద్ది. గ్యారంటీగా మీ సెక్షువల్ లైఫ్ బాగుంటది. ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థాంక్ యూ.